అక్కడ ఏమైనా జరగదని రేపు నాకేమైనా జరిగిందనుకో నా చావుకు నేనే రెస్పాన్సిబిలిటీ, నా ఫ్రెండ్ ఏం కాదు. సో నా ఫ్రెండ్కి నేను నమ్మకం కలిగేలా నేను ఒకటి ఈ వీడియో చేస్తున్నాను. మీ ముందు ఈ కొబ్బరికాయ కొట్టుకొని కూడా తాగుతాను. ఇక తిప్పేసుకుంటే అని జరుగుతుందా? సో నాకేమైనా జరిగింది అనుకో వాడి నమ్మకమే కరెక్ట్, ఏం జరగలేదంటే అది నా నమ్మకం కరెక్ట్. అందరికీ నమస్తే. ఏమైందనంటే నేను పక్కకి ఇటు మేము సిటీకి పోతున్నాము. సిటీకి పోయే దగ్గర మధ్యలో మామూలుగా టైలెట్ వస్తుందంటే మధ్యలో ఆపిన దగ్గర ఇక్కడ చూస్తే ఏది మన ఏదో చేతబడి చేసింది. ఇక్కడ వద్దురా అని అంటే మావాడు వింటలేడు. జరా ప్లీజ్ అవసరం లేదు, సప్పుడేకి వెళ్ళిపోదాం. ఇట్లాంటివి మనం పోవడము తప్పు, చెప్పాను, సప్పుడేకి వెళ్ళిపోదాం. అటు అర్థమవుతుందా? సో గాయస్ అందరు వినండి, నా ఫ్రెండు ఇక్కడ ఏదో చిత్ర పూజలు చేశారని భయంతో అంటే చూసి భయపడుతున్నాడు. అందులో ఏం లేదని నేను అంటున్నా, వాడేదో ఉందని వాడు భయపడుతుండు నా విషయంలో. సో నేనేమంటున్నా అంటే దాని దగ్గరికి నేను వెళ్ళి ముట్టుకుంటాను నేనేసి వానితో అంటున్నా. వాడు ఉండి వద్దురా అది ముట్టుకోకరా, వెరీ డేంజర్ రా, ఏమైనా జరిగితే నీకు మళ్ళీ రేపు నీకే ఇబ్బంది రా, నన్ను అంటారా అనేసి వీడు అంటుండు. సో అట్లాంటిది ఏం లేదని నేను పక్క ప్రూవ్ చేస్తానని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్కి. సో మీ అందరికి చెప్పాల్సింది ఇప్పుడు నేను చెప్పాల్సింది అనుకుంటే ఏంటంటే ఇట్లా చాలా మంది క్షుద్ర పూజలు చేస్తారు అట్లా చేస్తారు అనేసి కొంతమంది నా మాట ఒక గంట నుంచి సత్తాయిస్తుండు. నేను చెప్తున్నా మా వాళ్ళకి ఒక గంట నుంచి సత్తాయిస్తుండు. ఏందనంటే నువ్వు కావాలంటే నువ్వు వీడియో తీసుకోకపో, నేను మాత్రం అది ముట్టుకుంటా. ఒకవేళ నువ్వు చాలా మంది మీ యూట్యూబ్లో పెట్టుకో, మీ ఊళ్ళో కూడా చూపి అని చెప్తున్నాడు. నేను అది నిరూపిస్తా, దాన్ని ముట్టుకొని ఏం కాదురా, దాన్ని అవన్నీ మూఢనమ్మకాలు రా, అవన్నీ నమ్మొద్దురా అది దాన్ని వీడు చెప్తుండు. మీరు అందరూ టెన్షన్ పడుతున్నారు కదా ఇట్లాంటివి ఉంటాయని. నేనేమంటున్నానంటే ఇలా ఏం లేవు. సో కొంతమంది దేవుడి మీద చాలా నమ్మకాలు ఉంటాయి, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది, నేను కాదనను. సో ఈ రోజులలో దేవుని పేరు చెప్పి ఇట్లా క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేసి చాలామంది నమ్ముతున్నారు అని. ఇట్లా నమ్మడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇటువంటి నమ్మి మనం ఏదో వాడికి ఏదో పైసలు పెట్టి మన బాగుపడుతున్నాం అనేసి అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదని నేను నా ఉద్దేశం. నా ఫ్రెండ్ చెప్పాల్సింది ఏంటంటే అది ఏమైనా ముట్టుకుంటే నాకు జరగరాని ఏమైనా జరుగుతుందని వాడు భయపడుతున్నాడు. సో అది ఏం జరగదు అనేసి నేను వీనితో అంటున్నా. నా ఫ్రెండ్కి యూట్యూబ్ ఉన్నది ఫ్రెండ్స్, మీరు తప్పక చూడండి. నేను ఈ వీడియో టెలికాస్ట్ చేస్తా అందరితోటి. సో మీ అందరు చెప్పాలనుకుంటుంది ఏంటంటే యూట్యూబ్ లో పెట్టుకో, మా వాళ్ళకి చూపి అని అంటున్నావు, అంతేనా? అవునరా, అంతే కదా? అవును. సరే నువ్వు అది నిరూపిస్తాను అంటున్నావు, ఓకేరా, నేను కాదంట, ఎంతైనా సరే నువ్వు చేయకపోయిరా, నువ్వు నిరూపిస్తాను అంటున్నావు. నిరూపిస్తా, దానికి నువ్వు ఛాలెంజ్ అన్నారా? సరేరా, నేను దాన్ని ముట్టుకో. రేపు ఏమన్నా ఆయన నాకు సంబంధం లేదు. సో నేను దేవుణ్ణి నమ్ముతా, ఇట్లాంటివి అంటే నేను నమ్మను నాకు తెలిసినంత వరకు అయితే. సో నా ఫ్రెండ్కి నేను నమ్మకం కలిగేలా నేను ఒకటి ఈ వీడియో చేస్తున్నాను. మీరు తప్పక చూడండి ఈ వీడియో. లాస్ట్ టైం కూడా అవసరం లేదు మనకి, అప్పుడే వెళ్ళిపోతాం. అరే ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల నీ భయం అనేది పోవడం కాదురా, నీ ఇట్లాంటి లేదని నేను నేర్పిస్తా, నువ్వు దానికి ఓకేనా? సో గైస్ ఇది నేనైతే చెప్పినంట లేడాడు, ఇప్పుడు ఆడ చూపిస్తాడంట. సరే చూపిరా, అరే ఏం చూపిస్తావు చూపి. ఓకే ఫ్రెండ్స్, ఏం చూపిస్తావు చూపి. నేను అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ నేను అది ముట్టుకుంటా, అక్కడున్న అన్ని టచ్ చేస్తా, అక్కడ ఏమైనా జరగదని రేపు నాకేమైనా జరిగింది అనుకో నా చావుకు నేనే రెస్పాన్సిబిలిటీ, నా ఫ్రెండ్ ఏం కాదు. సో వాడు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా అది కాదు, నేను చెప్పాలి కదా, నేను చెప్పిన. అండ్ ఇంకోటి నేను కూడా ఒకటి చెప్తా గైస్, నేను కూడా చెప్తున్నా. చాలా మంది ఇట్లా భయపడతారు కదా, నేను కూడా భయపడతా, వాడే కాదు నేను కూడా భయపడతా. కానీ ఈరోజు వాడు చేస్తా అంటుండు, వాడు డేర్గా అది ఏంది, అది నేను కూడా నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది. నాలాంటి ఎంతమంది ఉన్నారో భయపడుకుంటా కూడా ఒక నమ్మకం వస్తుంది నాకు కూడా. బట్ నువ్వు చేస్తా అంటున్నావు. అరే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది కానీ పూజల మీద నమ్మకం లేదు నీలాగా. నేను దాన్ని ముట్టుకొని చూపిస్తా అంటున్నారు. సరే ఓకేనా? అరే రైట్. సో
సో గాయస్ ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, ఈడ కోడిగుడ్డు, ఈడ బొక్క ఉన్నది. నా ఫ్రెండ్ ఏమంటున్నంటే ఇట్లాంటి చూసి భయపడుతున్నాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడ దయ్యాలు ఉంటాయి ఏదో ఉంటాయి అనేసి వాడు భయపడుతున్నాడు. ఎందుకంటే నాకు ఇట్లాంటి అంటే నమ్మకం లేదు, వాడికి నమ్మకం పోవాలనేసి నేను ఇట్లాంటి వీడియో చేస్తున్నా. సో నాకటి ఇప్పుడు ఇది ఛాన్స్ వచ్చింది, వాడి నమ్మకం అది కరెక్ట్ కాదు అనేసి ఇప్పుడు నేను అది ప్రూవ్ చేసి చూపిస్తా. తప్పకుండా చూడండి. చేసినంత మాత్రం నాకు ఎందుకురా, అవసరమారా? సరేరా, నీ నమ్మకం పోయేలా నేను చేస్తా. ఇప్పుడు ఆడ ఇవన్నీ ముట్టుకుంటా, ఈడ ఉన్న కొబ్బరికాయ కొట్టుకొని కూడా తాగుతారా నీ ముందరనే? ఏం లేదని నేను ఓకే నీకు ప్రూవ్ చేసి బాబు చెప్పాను రా, నేను వినను రా, ఏం లేదని నీకు నిజమా కాదని నీకు అర్థమైపోతుంది అప్పటికెల్లా. చూడండి గాయస్, ఇక్కడ ఏదో మా ఫ్రెండ్ ఇంతగానో భయపడుతున్నాడు. ఇందో ఏం లేదు, ఇదేదో మనిషి బొక్కలా ఏందో తెలియదు, వాడేదో మనిషి బొక్క అనుకొని వాడు భయపడుతున్నాడు. సో ఇది చూడండి. ఇంకోటి ఏంటంటే నిమ్మకాయలు పెట్టారు, నిమ్మకాయలకి ఇక్కడ బొట్టు కుంకుమ పెట్టిరు. జనరల్ గా దేనికోసం పెట్టిన వాడని మనకు తెలియదు. నా ఫ్రెండ్ ఇంత భయపడుతుంది ఎందుకు నాకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇంకోటి కొబ్బరికాయ పెట్టారు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుంకుమ పాస్ వేసి మీద వేసి ఇక్కడ కుంకుమ చుట్టూగా రౌండ్ చల్లారు ఇక్కడ సర్కిల్లో. సరిగ్గా చూడండి. సో మీరందరు పక్క చూడండి, మీ ముందు ఈ కొబ్బరికాయ కొట్టుకొని కూడా తాగుతున్నా, ఓకేనా? సో గాయ్స్ ఇక్కడ చూడండి, నేను ఇదే కొబ్బరికాయ ఇక్కడ రాయి కనబడుతుంది కదా, ఇలా కొట్టుకొని తాగుతున్నా. సరిగ్గా చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి ఇవి వాటర్ ఉన్నాయి కదా, నేను తాగిన వాటర్. సో నా ఫ్రెండ్ నాకు ఏమైనా జరుగుతుందని వీడు అనుకుంటుండు. నిమ్మకాయ పెట్టారు కదా, ఇంకో నిమ్మకాయ చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా తాగుతుంది నిమ్మకాయ రసం. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ నిమ్మకాయ రసం తాగాను, కొబ్బరికాయ కొట్టుకొని తినాను. ఇంకోటి గుడ్డు, ఈ గుడ్డు తీసుకుపోయి ఇంటికి పోయి ఆమ్లెట్గా వేసుకొని తింటా ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు ఇవన్నీ చూసి భయపడుతున్నాడు. సో ఇందులో ఏం లేదనేసి వానికి నమ్మకం కలిగేలా నేను చేస్తున్నా. సో నాకేమైనా జరిగింది అనుకో, వాడి నమ్మకమే కరెక్ట్, ఏం జరగలేదంటే అది నా నమ్మకం కరెక్ట్. ఇది మీరు తప్పకుండా చూడాల్సింది, ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఎవరు భయపడొద్దు అనేదే నా ఉద్దేశం. ఇక్కడ ఇవన్నీ పెట్టారు, నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ గుడ్డు గట్టు ఉన్నది, అన్నీ చూసారు కదా మీరు పక్క. సో ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ తింటున్నా, చూడండి మంచిగా చూడండి వీడియోని. సో ఈ కొబ్బరికాయ టేస్ట్ చేసి చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, సేమ్ మనం గుళ్ళో ప్రసాదం తింటాం కదా అలానే ఉన్నది. సో దీని విషయంలో ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇటువంటి మాత్రం ఉన్నాయని మాత్రం నమ్మకం ఫ్రెండ్స్. కదా మా వాడైతే వాడు నా మాట వినకుండా కూడా అరే అది వాడేరా నాకు భయం అవుతుందా, నీ నమ్మకం ఇప్పటి కూడా నాకు కింద ప్యాక్ అవుతున్నది అని నేను ప్రూవ్ చేపిస్తా అని చెప్పిన. సో నీ ముందర ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని తాగినా, ఇది కొబ్బరికాయ తిన్నా, ఇక్కడ నిమ్మకాయ రసం తాగినా, వాడు తీసుకుపోయి ఇంటికి పోయి కోడిగుడ్డు ఉడకబెట్టుకొని కూడా తింటా అని చెప్పిండ్రా. నువ్వు ఇంటలేడు. సో ఏమైనా జరగరాని జరిగితే వాడు చేసింది ఓకేనా, వాడు చేసిన దాంట్లో నాకు కూడా ఒకటి నచ్చింది. ఎందుకనంటే అరే దేనికి భయపడొద్దురా, ఇట్లాంటి వాటికి మెయిన్ ఇట్లాంటి వాటికి భయపడొద్దురా. ఈ రోజులలో పెద్దోళ్ళైనా పిల్లలైనా అందరు భయపడుతున్నారు కదా, ఈవెన్ నాకు కూడా చాలా భయం ఉంది. బట్ మావాడు అది ఏదో ట్రై చేసిండు, అసలు వాడు ఇంటికి పోయి ఆమ్లెట్ వేసుకుంటా అంటుండు, ఏందో ఏం చెప్తుండో అర్థమవుతలేదు. నాకైతే ఎంత భయం అవుతుందంటే అంత భయం అవుతుంది ఇప్పటికి కూడా. ఇంకోటి ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఇంకోటి నేను రికార్డ్ చేయకపోతున్నది ఎందుకు చెప్తున్నానంటే, ఒక విషయం మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది సోషల్ అవేర్నెస్ కోసం. అంటే సోషల్ అవేర్నెస్ అంటే ఏంటంటే అది కూడా నేను చెప్తా. ఏంది తెలుసా, ఇట్లాంటి వాటిని నమ్మొద్దు, అవి పట్టుకోవద్దు, చేయొద్దు, అది అరే భయపడాలి అది ఇది అని చెప్తారు కదా. బట్ అది కాదు, ఇప్పుడు వానికి ఏం కాలేదు. బట్ రేపటిదాకా చూస్తా నేను, ఎందుకంటే వాడు ఆమ్లెట్ వేసుకొని తింటా అది అని చెప్తుంది కదా, అది కూడా నేను పోస్ట్ చేస్తా. అసలు ఇది తీయొద్దు అని అనుకున్నా, బట్ మా వాడు నన్ను బదులాడిన, అరే నేను చేస్తా, మన ఏమంటారు ఎవరైతే మనం చూస్తారో వాళ్ళందరికీ అవేర్నెస్ వచ్చేటట్టు నేను చేస్తాను అనేసి వాడు చెప్పిండు, చేసిండు. వాడు చేసి నిరూపించిండు కానీ నాకు భయం అవుతుంది ఇంకా. సో బాబు ఏం చెప్తా చెప్పి. సో గాయస్, మీరు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఇటువంటి ఇప్పుడు ఈ జనరేషన్లో ఇటువంటి నమ్మొద్దనే నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలు ఎవరో ఏదో చెప్పారని మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు దేవుని కాడికి వెళ్తారు, గుళ్ళో దేవుడు ఉంటాడు, సరే దేవుని మొక్కుతాం, దేవుడు ఉన్నాడు అనేసి అంటారు. సో ఉంటాడు దేవుడు, కానీ దేవుని పేరు చెప్పుకొని ఇట్లా పూజలు చేసి ఇక్కడనే ఉండి ఎవడేదో చేసిన అనేసి మాత్రం భ్రమలో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ఒక్కటే మీ అందరికీ. సో గాయస్, నేను ఏమంటున్నాను, మీరు కూడా అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర పోయి అట్లా ముట్టుకోకండి. బట్ వానికి జర ఎందుకనంటే వాని ధైర్యం ఉంది కాబట్టి, ధైర్యం ఉంటే పోయి మీకు ఇది కాదు, అరే ఇది అన్నీ ఉత్తగా అని అంటే మాత్రం పోయి దాన్ని చూసుకోరు. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఆకు కూడా తీసేస్తా, మంచిగా వినండి. ఇక్కడ ఈ ఆకు తీసేస్తా ఫ్రెండ్స్, ఈ ఆకు తీసేసి అక్కడ విసిరేస్తా. అప్పుడు గట్రా ఏమైనా జరుగుతుందేమో, వాడి నమ్మకం అట్టగట్టు ఉండొచ్చు కదా, చెప్పలేం కదా ఫ్రెండ్స్. నిమ్మకాయ ఇది తిప్పేసుకుంటే జరుగుతుందా? సరే నీ ముందర తిప్పేసుకుంటారా? ఓకే, నీ ముందర తిప్పేసుకున్నా. సో అంతకన్నా నీకు నమ్మకాలు ఉన్నాయేమో, నీ నమ్మకం కాదని కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. సో నేను నీ ముందర తిప్పేసుకున్నా, అది ఆకులు పారేసిన. సో నాకు రేపు మార్నింగ్ ఏమైనా జరిగిందనుకో, దానికి నేనే రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్. దాదాపు ఇప్పటికి ఒక 10-15 సార్లు ఇట్లా మేము ఫేస్ చేసినాము. బట్ ఏ రోజు మేము వీడియో తీసి అరే నేను చేస్తారా, అది పట్టుకుంటారా అన్నా కానీ మేమే వద్దని చెప్పినాము. కానీ ఈరోజు అచానక్లా ఇక సడన్గా మేము అటు పోతున్నాము, ఆవిడేందో అది కనిపించుడేందో. నేను కనిపించినాక ఒకటే చెప్పిండు, అరే నువ్వు వీడియో తీ, మన వాళ్ళందరికీ తెలియాలి ఇవన్నీ మూఢనమ్మకాలు అనేసి వాడు చెప్పిండు. మీరు ఇది మాత్రం అందరూ ఈ వీడియో చూసి చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఏదో ఉంది అంటే నిజంగానే పూజలు చేస్తురా అనేసి చాలామంది ట్రోల్ చేస్తారు. సో అది నిజం కాదని నేను ప్రూవ్ చేస్తున్నా.